ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రోజులాగానే ఈరోజు కూడా మన బాబా గారు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అందించబోతూ ఉన్నారండి. ఈ సందేశంలో బాబా గారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. బిడ్డా, నువ్వు ఇప్పుడు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావు కదా. ఇప్పుడు నా మాట విను తల్లి. ఇది నీ జీవితానికి గొప్ప ప్రారంభం కాగలదు. చూడమ్మా, నువ్వు ఇప్పుడు ఒంటరిగా ఉన్నావు. అందరూ ఉన్నా సరే ఏకాంతంలో ఉన్నట్లు జీవిస్తూ ఉన్నావు, అవునా? 4 గోడల మధ్య కూర్చొని కన్నీటి రూపంలో నీ బాధని బయటికి పంపుతూ, నీకు తోడుగా ఎవ్వరూ లేరు, జీవితమంతా ఇలా ఒంటరిగా ఉండిపోవాల్సిందేనా అని అందరిపై ఎంతో ప్రేమగా ఉంటున్నాను కదా. నా బంధాన్ని ప్రాణం కన్నా ఎక్కువగా ఇష్టపడుతున్నానే. ప్రతి క్షణం నా బంధాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాను. అలానే నా పిల్లలకు ఎలాంటి బాధ ఉన్నా, కష్టం వచ్చినా, అనారోగ్య సమస్య వచ్చినా సరే నేను వెంటనే మీ ముందుకు వచ్చి, బాబా, నా పిల్లలకే ఎందుకు ఇలా జరుగుతూ ఉంది, నా పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి తండ్రి, నా బిడ్డలు బాగుండాలి, ఆనందంగా ప్రశాంతంగా ఉండాలని ప్రతి క్షణం నేను నా పిల్లల కోసం, బంధం కోసం తల్లడిల్లిపోతూ ఉన్నాను. మరి ఎందుకు నన్ను ఎవ్వరూ పట్టించుకోవడం లేదని బాధపడుతూ ఉన్నావు. అవునా తల్లి, నువ్వు చెప్పకపోయినా నీ మనసులో ఏమనుకుంటున్నావో నాకు తెలుస్తుందమ్మా. నువ్వు ఒంటరివి అని కుమిలిపోతూ ఉన్నావు కదా. చూడు బిడ్డ, ఇకపై నువ్వు ఒంటరివి అని చింతించవద్దు. ఎందుకో తెలుసా? ఎవరు నీ మీద ఎక్కువ ప్రేమను చూపుతున్నారు, ఎవరు నీపై ఎక్కువ గౌరవం చూపుతున్నారు, ఎవరు నీతో మంచిగా ప్రవర్తిస్తున్నారు, ఎవరు నీకు మంచి చెబుతున్నారో, ఎవరు నీకు చెడు చేస్తున్నారు, వాళ్లతో నువ్వు కూడా అలానే ప్రవర్తించు. ఎందుకంటే తల్లి, ఎవరు ఎక్కడ ఎలా ఉండాలో ఎదుటివారే మనకు నేర్పుతారు. కాబట్టి వారు చేసినట్టే నువ్వు చేస్తే జీవితంలో ఎలాంటి సమస్యలు ఉండవమ్మా. కానీ నువ్వు అందరిపైన అనవసరంగా ప్రేమను పెంచుకుంటూ ఉన్నావు. మోసం చేసేవారిని కూడా మంచివారిని నమ్ముతూ ఉన్నావు. అందుకే బిడ్డ, నీకు ఎన్ని బాధలు. అర్థమవుతుందా? కాబట్టి తల్లి, ఇక నుంచైనా సరే నీకు ఎవ్వరూ లేరు అనే భావనని నీ మనసులో నుంచి తొలగించి నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నించు. ఎవరి కోసమో నువ్వు ఈ భూమిపై అడుగు పెట్టలేదమ్మా. కేవలం నీకు ఎంతో అదృష్టం ఉంది కాబట్టి నువ్వు ఈ మానవ జన్మ ఎత్తావు. ఈ జన్మ అందరికీ దక్కదు బిడ్డ, ఎంతో అదృష్టం ఉంటూనే వస్తుంది. కాబట్టి అద్భుతమైన ఈ జీవితాన్ని లేనిపోని దుఃఖాలతో, లేనిపోని సమస్యలతో గడిపేయకుండా కేవలం సంతోషం కోసం, నీ పిల్లల ఆనందం కోసం మంచిగా జీవించు. అలానే తల్లి, నీ వరకు ఏదైనా కష్టం వస్తే అది ఎంతవరకు దూరంగా ఉంచాలో అంత దూరం ఉంచే ప్రయత్నం చేయి. అప్పుడే నువ్వు ఈ జీవితంలో ముందుకు వెళ్ళగలవు. చూడమ్మా, నీ కలలన్నీ నిజమవ్వాలని ఎంతో ప్రయత్నిస్తున్నావు కదా. సరే బిడ్డ, అవన్నీ నెరవేరుతాయి. నేను దగ్గరుండి నెరవేరుస్తాను. అలాంటప్పుడు నీ మనసంతా గందరగోళంగా, జీవితాన్ని కోల్పోయినట్టుగా, ఒంటరిగా ఉన్నట్లు ఎప్పుడూ అనుకోవద్దు. ఒకవేళ అలా ఎప్పుడైనా అనిపిస్తే నువ్వు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. నువ్వు ఈ భూమిపై వచ్చేటప్పుడు కూడా ఒంటరిగానే వచ్చావమ్మా. కాబట్టి ఎప్పుడూ కూడా ఒకరిపై ఆధారపడకు. నీ కాళ్ళపై నువ్వు నిలబడు.
నీకు తోడుగా అండగా ఈ తండ్రి ఎల్లప్పుడూ ఉంటారు. జీవితంలో ఎంతోమంది నాటకాలు వేస్తూ ఉంటారమ్మా. అవన్నీ నిజాలే అని మోసపోకు. నమ్మించి మోసం చేసేవారి సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది తల్లి. అలాంటి మోసాలకు లొంగవద్దు. అలా మోసపోయి జీవితం అంతా బాధపడుతూ కూర్చుంటే నీకు ఎలాంటి ఉపయోగం ఉండదు. అద్భుతమైన జీవితాన్ని కోల్పోవలసి వస్తుందమ్మా. కాబట్టి ఇకనైనా కళ్ళు తెరువు. నీ సంతోషం నువ్వు వెతుక్కో. తరువాతే ఎవరైనా అని గుర్తుపెట్టుకో. నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు నీ చుట్టూ ఎప్పుడూ కూడా బంధువులే ఉంటారమ్మా. ఎందుకంటే ఎవరినైతే వారి మాటలతో హింసించలేరో, ఎవరైతే వారి మాటలకు లొంగరో వారికి శత్రువులు సైతం లొంగిపోతారని గుర్తుపెట్టుకో. ఇక ఎప్పుడూ కూడా నువ్వు ఒంటరివని మాత్రం అనుకోకు తల్లి. ఈ తండ్రి ఎల్లప్పుడూ నీతో ఉంటారు. ఆ ఒంటరి అన్న ఆలోచనను ముందు తీసివేసి నేను ఒంటరిగా ఉన్నా సరే ఆనందంగా జీవించగలను అని కొత్త జీవితాన్ని ప్రారంభించు. వీలైనంత వరకు దైవ సేవ చేస్తూ ఉండమ్మా. అంతా మంచే జరుగుతుంది. నీకు ఎప్పుడు ఏం కావాలో నాకు తెలుసు బిడ్డ. అవన్నీ నేను ఇచ్చే తీరుతాను. నువ్వు ధైర్యంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఒక అభయాన్ని ప్రసాదించారు. బాబాగారు చెప్పినట్టు వారి జీవితాన్ని మారుస్తారు. తన బిడ్డలు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలని బాబాగారు అంటూ ఉన్నారు. ఎంతో గొప్ప అదృష్టం ఉంటే కానీ మానవ జన్మ అనేది రాదు తల్లి. అలాంటి జీవితాన్ని నువ్వు లేనిపోని కష్టాలతో, లేనిపోని సమస్యలతో, నీకు కానటువంటి కష్టాలు కూడా నీ నెత్తి మీద వేసుకొని ఇంత గొప్ప జీవితాన్ని వృధా చేసేస్తూ ఉన్నావమ్మా. ఎప్పుడు అలా చేయొద్దు. నేనున్నాను కదా తల్లి. నీకు ఎప్పుడు ఏం కావాలో, ఏ సమయంలో ఏది అందించాలో అవన్నీ కూడా నేను అందిస్తాను. నువ్వు అనవసరమైన ఆలోచనలు చేసి మనసు పాడు చేసుకోవద్దు. ప్రతి క్షణాన్ని, ప్రతి సెకను కూడా సంతోషంగా జీవించు తల్లి అని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారండి. బాబాగారు చెప్పారు కదండి, ఎప్పుడైతే మనం పక్కవారి మాటలకు ప్రభావితం అయిపోతామో అప్పుడు మనం బాధపడాల్సి వస్తుంది. అదే ఎవ్వరి మాటలో పట్టించుకోకుండా, ఎవ్వరికి లొంగకుండా ఉన్నటువంటి మనుషుల జీవితాన్ని, ఏ వ్యక్తులైతే ఆ విధంగా ఉంటారో వారికి శత్రువులు సైతం లొంగిపోతారు. ఎందుకంటే వారి వల్ల కాదు వీళ్ళని బాధ పెట్టడం. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఎవరైతే వారి జీవితాన్ని వారు చూసుకుంటూ ఉంటారో, వారి సంతోషాన్ని వారిలోనే వాళ్ళు చూసుకుంటూ ఉంటారో అలాంటి వారిని ఎవ్వరూ ఏమీ చేయలేరు అని బాబాగారి మాటలలో ఉన్నటువంటి అంతరార్థం. అర్థమైందా ఫ్రెండ్స్? బాబాగారి మాటలు విన్న తరువాత ప్రతి ఒక్క బిడ్డ కూడా మారవలసినటువంటి సమయం వచ్చింది. మీ సంతోషాన్ని మీలోనే వెతుక్కోండి. సంతోషం ఎక్కడో ఉండదండి, మన దగ్గరే ఉంటుంది, మన చుట్టుప్రక్కలే ఉంటుంది. ప్రతి చిన్న విషయంలో కూడా మనం సంతోషాన్ని చూడగలం, ఆనందాన్ని చూడగలం. ఆ ఆనందాన్ని అనవసరమైన వ్యక్తుల వల్ల మీరు కోల్పోవద్దు. మీకు ప్రసాదించినటువంటి జీవితాన్ని ఆ తండ్రి ఒక ప్రసాదంలాగా మీకు ఇచ్చారు. ఇంత గొప్ప జీవితాన్ని, దాన్ని ఆనందంగా జీవించండి. ఆ తండ్రి ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటూ మనకు ఏ సమయంలో ఏ అవసరం అయితే తీర్చాలో ఆ అవసరాన్ని తప్పకుండా తీరుస్తారు. ఆ తండ్రి పైన భారం వేసి ప్రశాంతంగా ఉండండి ఫ్రెండ్స్. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింత మంది మన బాబాగారి బిడ్డలకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.